ఇప్పుడు మన బేబమ్మని చూసి నేర్చుకో. నందిగావు సురేష్ ఉన్నాడు, నందిగావు సురేష్ లోపలికి పోతే దీని ఎక్క ఈసారి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా, హోమ్ మినిస్టర్ నేనేనని చెప్పి మన బేబక్క ఏ విధంగా ధైర్యంగా ఉండింది, నువ్వు ఆ విధంగా ధైర్యంగా ఉండాలమ్మా. ఇది అప్పలరాజు పోతే పోయినాడు, నేను ఉంటాను, దీని ఎక్క ఈసారి నేను పోటీ చేసి గెలుస్తాను, నాకు డిప్యూటీ సీఎం ఇచ్చాడు జగనన్న అని చెప్పి ధైర్యంగా నువ్వు నిలబడుకోవాలా. మన కొడుకేమి ఆశామాషా పని చేశాడా? నమస్కారం ప్రజలారా. నిన్న మన పార్టీ మాజీ మంత్రి, మాజీ శాసనసభ్యులు, మరి అదేవిధంగా జగనన్నకు సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తిగా పేరుండేటువంటి సీదిరి అప్పలరాజు నిన్న అరెస్ట్ కావడం జరిగింది. సరే, ఎందుకు అరెస్ట్ అయినాడు, ఏంది వ్యవహారం, ఏంది కథ అనేది వివిధ మాధ్యమాల్లో చాలామంది చాలా రకాలుగా మరి విశ్లేషణ చేసి ఉంటారు. మరి అదేవిధంగా మనం కూడా అన్నను ప్రధానం చేయాలనుకునేటువంటి వ్యక్తుల్లో మనం కూడా ఉన్నాం కాబట్టి, మరి అంటే ఇటువంటి వ్యక్తులకి అన్నయ్య ఎక్కువ ప్రాధాన్యత కూడా ఇస్తాడు కాబట్టి, అంటే ఇప్పుడు అప్పలరాజు కుమారుడికి కూడా రాజకీయంగా ఎదుగుదల బ్రహ్మాండంగానే ఉన్నది. ఎందుకంటే 420 కేసు పెట్టిన వాళ్ళకి ఉన్నది అంటే ఇప్పుడు మనకు డైరెక్ట్ మర్డర్ కేసు ఉండేటువంటి వ్యక్తులుగా మనం పేర్లోకి వచ్చినాం కాబట్టి మంచి అవకాశాలే ఉంటాయి. సరే, సీదిరి అప్పలరాజుని అరెస్ట్ చేశారు, అక్రమంగా అరెస్ట్ చేశారు, లేకుండా ఉంటే కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు, ఒక బీసీ నాయకుడిని అరెస్ట్ చేశారు అని చెప్పి మరి మన పార్టీకి సంబంధించినటువంటి రోజువారీ కూలీలు, రోజువారీ నెలవారీ జీతగాళ్ళు తీసుకొని పనిచేసేటువంటి కొంతమంది యూట్యూబర్లు, మనకుండేటువంటి అవినీతి పత్రిక, మనకుండేటువంటి అవినీతి ఛానల్ సాక్షిలో ఊదరు కొడతా ఉన్నారు బీసీ నాయకుడిని అని. మరి ఇదే బీసీ నాయకుడు కొడుకుని నువ్వు పోయి రోడ్ల మీదకి పోయి మనసులో తొక్కించి సంపరా అని ఏమన్నా చెప్పినారా? చెప్పండి, ఒకసారి ఆలోచన చేయండి. ఏ విధంగా ఉండాలి, ఏంది కథ, ఏంది అనేది. ల్యాండ్ ఆర్డర్ ఎవరికి, చట్టం ఎవరికే చుట్టాలేం కాదు. ఖచ్చితంగా సీదిరి అప్పలరాజు వాళ్ళ కొడుకుని ఆ కేసు నుంచి తప్పించబోయేటువంటి క్రమంలో భాగంగా మనోడు ఏ విధంగా ఇరకనబడినాడో చూసాం. మరి అదే విధంగా చూసుకుంటే సీదిరి అప్పలరాజు ఇంటికి మన వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు పోయి కలవడం, జిల్లా నాయకులు పోయి కలవడం, మరి అదేవిధంగా మన జగనన్న స్వయంగా ప్రెస్ మీట్ ముందు సీదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ళ పిల్లోడు, పాపం ఏమీ తెలియదు, ఓడికి ఏమీ తెలియకనే వైజాగ్లో ఒకటి తొక్కించాడు, అప్పటి నుంచి బండి లేదు అని చెప్పాల్సింది ఇంకా బాగుండేది. ఆడ ఒకటి తొక్కించాడు 18 ఏళ్ళోడు, ఆ తర్వాత బండి ఈకింటా ఉంటే బాగుండు, బండి ఇచ్చినారు, ఈడ ఒక మనిషి ప్రాణాలు తీశాడని చెప్పేది చెప్పుంటే బాగుండు. సింపతి డ్రామాని క్రియేట్ చేసేదాన్ని చూశారు. చేసింది అవులే, చేసిందే లంగా పని. ఏదైతే ఆ నిందితులు ఉన్నారో ఇంకొకరిని చేర్చినారు, ఇంకొక పిల్లోడిని, మరి అది బయటపడింది, పోలీసులు కూడా సస్పెండ్ అయినారు. మరి అదేవిధంగా చూసుకుంటే గతంలో మన సీదిరి అప్పలరాజు మంత్రిగా ఉన్న రోజుల్లో, మన అన్న ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఇదే పోలీసు వ్యవస్థ గురించి, ఇదే పోలీసుల గురించి, ఇప్పుడు కూటమి నాయకుల గురించి, ప్రత్యేకంగా నారా లోకేష్ గారి గురించి ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినాడో మనం ఈరోజు చూద్దాం. వీడియోలు కూడా చూపించా. మరి ఈరోజు సీదిరి అప్పలరాజుని ఏ విధంగా అక్కడ స్టేషన్లో కూర్చొని పెట్టారో, ఏ విధంగా ట్రీట్మెంట్ ఈ పోలీసులు ఇస్తున్నారో అది కూడా మనం తదుపరి వీడియోలో మాట్లాడదాం. ముందుగా అప్పలరాజు ఏం మాట్లాడినాడో, ఏంది కథ విందాం ఒకసారి, మీరు వినండి. ఇక్కడ చూడండి ప్రజలారా, పోలీసులతో ఏ విధమైనటువంటి భాష మాట్లాడినాడో మరి చూద్దాం. అంటే ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే, కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా చేసింది, లేకంటే ఒక బీసీ నాయకుడిని అక్రమంగా అరెస్ట్ చేసింది అంటారు. అక్రమంగా అరెస్ట్ చేసిందంటే కూటమి అధికారంలోకి వచ్చానే ఈ పోలీసులు ఇచ్చినటువంటి కంప్లైంట్లో, లేకంటే నారా లోకేష్ గారిని చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, లేకంటే ఇంకొక రకంగా కావచ్చు, వాటి మీద ఎప్పుడో పెట్టి మూసేయచ్చు. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఆ విధంగా చేయలే. చట్టపరంగానే, చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టబద్ధంగానే మనోడిని ఎత్తిరారు, అంతకు తప్ప ఇక్కడ వేరే ఏం లేదు. చూద్దాం, వినండి. చూడు పోలీసుల్ని తోయటం సిఐ గారిని ఎలా కనిపిస్తున్నావు? నేపాల్ మొహం వేసుకొని కూరకావుడు మాత్రం ఉండవు, ఎట్టన్నా ఎట్ట కనిపెడతావు? ఇంకా ఉన్నాయి, చూద్దాం ప్రజలారా, ఉండండి.
వాళ్ళు కాదు, నువ్వు ఎస్పీకి వార్నింగ్. ఒకసారి ఊహించుకో లోకేష్, నేను బట్టలు ఉడదీసేసి వేలాడ తీసేసి బూట్ కాలుతో నేను తంతా ఉంటే ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకో. ఇప్పుడు నిన్ను ఎక్కడ తంతున్నారు, నిన్ను ఏ స్టేషన్లో తంతున్నారు, నిన్ను గుడ్డలు ఇప్పదీసి కూర్చొని పెట్టినారా, డ్రాయర్తో కూర్చొని పెట్టినారా, బయటకు వచ్చి చెప్పరా నువ్వు. లోకేష్ గారి గురించి పక్కన పెట్టు, మనకైంది కదా ఈరోజు, మనకైతుంది కదా పూజ. గతంలోని అన్నీ ఈ పకోడీ మాటలు ఇట్లాంటివన్నీ ఇని సాల్వ్ అయిపోయింది. నిన్ను ఏ విధంగా ట్రీట్ చేశారు, నీకు ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఇచ్చినారని బయటకు వచ్చి చెప్పు. నువ్వునైనా మళ్ళీ మాట్లాడదామా చెప్పుగా. అంటే అధికార మదంతో అధికార అహంకారంతో చేసినటువంటి వ్యాఖ్యలు ప్రజలారా నేనేం చెప్తున్నానంటే, ఈ బీసీ నాయకుడిని అక్రమంగా అరెస్ట్ చేశారనే వాళ్ళకి చెప్తున్నా, ఈ మాటలన్నింటినీ ఈ వీడియోలన్నింటినీ ఆధారంగా ఎప్పుడో కేసు ఎఫ్ఐఆర్ చేసి లోపల మూసేయచ్చు, కానీ చేయలే. ఆ విధంగా ఈరోజు వాళ్ళ కొడుకు చేసినటువంటి ఘనకార్యంలో ఏదైతే ఉన్నదో ఆ కేసులో నుంచి తనయుడిని తప్పిద్దామనేటువంటి క్రమంలో భాగంగా ఈరోజు సీదిరి అప్పలరాజు కూడా లోపలికి పోవాల్సినటువంటి సమయం వచ్చింది, సమయం ఆసన్నమైంది. ఆ విధంగా మన వెనకలు ఉండేటువంటి ఆ 4-5 మంది ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పినటువంటి మాటలు విని ఈరోజు మనం పోవాల్సి వచ్చింది. ఆ 4 బయటనే ఉన్నారు, అది వేరే విషయం, ఇబ్బంది ఏమి లే. నీ కొడుక్కి కూడా రాజకీయంగా బ్రహ్మాండమైనటువంటి అవకాశం వచ్చిందనే చెప్పుకోవాలా. ఎందుకంటే మర్డర్ కేసు ఉన్నది, మనోడికి మన జగనన్నకి కావాల్సింది అటువంటి వ్యక్తులే. ఏం తొందర ఏం లేదు, ఏం ఇబ్బంది ఏం లేదు. రాబోయే రోజులన్నీ కూడా నీ కొడుక్కి మంచిగానే జరుగుతాయి. అది కథ చెప్పంగా. అమ్మా మొహము నువ్వు చెప్పు, పోలీసుతో పెట్టుకుంటే అలా ఉంటుంది. అంటే ఇంతకుముందు మీకు చూపించిన వీడియో ఏ విధంగా అక్కడ పోలీసులు ఏ విధమైనటువంటి భాషతో వ్యాఖ్యలు చేసినాడు, ఏ విధంగా వాళ్ళ మీద చేతులేసి తోసినాడు, విధుల్లో ఉండేటువంటి ఒక సిఐ గారిని ఏ విధమైనటువంటి భాషతో మాట్లాడి అదేవిధంగా వాళ్ళ మీద చేతులేసి తొయ్యటం ఏంది అంటే, నీకు అప్పుడు తెలియలేదా పోలీసులు అంటే ఎవరైంది తెలీదా, పోలీసుల ట్రీట్మెంట్ తెలీదా, పోలీసులు ఏ విధంగా కేసులు కడతారో తెలీదు, పోలీసులు ఏ విధంగా న్యాయంగా అంటే మనం అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది పోలీసులు అతి ఉత్సాహానికి, అంటే మా అన్న చెప్పినాడేనో, మా జిల్లా మినిస్టర్ చెప్పినాడేనో, మా ఇన్ఛార్జ్ చెప్పినాడేనో, లేకుంటే మా ఎమ్మెల్యే చెప్పినాడేనో అతిగా ప్రవర్తించినటువంటి పోలీసులు కూడా ఉన్నారు మనం అధికారంలో ఉన్నప్పుడు. మరి నీకు తెలీదా ఎవరైందా? ఇప్పుడు చెప్తారా పోలీసుల గురించి? నీకు ఇంకా బాగా చెప్తారా ఈరోజు చెప్తారు, నీకు చెప్తారు, నువ్వు చూస్తావు, నువ్వు ఉంటావు, ఉండు బిడ్డ, నువ్వు విను. అవసరమా నీకు? అమ్మా నీకు అవసరం అంటరా? నీ బాడీకి, నీ బాడీ లాంగ్వేజ్ కి, నీ డైలాగ్కి అసలు ఏం సంబంధం ఉందా? ఇప్పుడు నీకుంటుంది కదా, నీకు జరుగుతుంది, నీకుంటుంది. గతంలో ఇటువంటి పాలేరు మాటలు, ఇటువంటి పకీరు మాటలన్నీ మాట్లాడి ఈరోజు బతుకు దిగజారి ఏ విధంగా మరి అక్రమాలకు ఏ విధంగా పాల్పడి ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించినావో అందరికీ కూడా తెలుసు. ఈరోజు వాళ్ళ సతీమణి గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. ఏం మాట్లాడుతుందో ఇందా ఒకసారి మీరు కూడా వినండి. చెప్పుమ్మా. ప్రజారాజ్యం ఎక్కడికి వెళ్తుందో తెలియట్లేదు, లా అండ్ ఆర్డర్ అయితే అసలు కరెక్ట్గా లేదు అనుకొని చెప్పగలను. అమ్మా నువ్వు నా వీడియో కన్నా చూసేట్టుగా ఉంటే మీ భర్త గారు చేసినటువంటి వ్యాఖ్యలు లా అండ్ ఆర్డర్ గురించి, పోలీసు వ్యవస్థ గురించి, పోలీసు అధికారులపైన మీ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, మీ ఓటు చేసింది అంతా కూడా ఇప్పుడు నేను స్క్రీన్ మీద వేసి కూడా చూపించా ప్రజానికానికి. నువ్వు కూడా చూడుకుంటే మీ ఓడేమంత సొంతపోసేం కాదు, మీరు అనుకున్నంత అమాయకుడేం కాదు. ఇంట్లో ఉండే సీదిరి అప్పలరాజు వేరు ఉంటాడు, బయటకు వచ్చే చేతివాటం ఏ విధంగా అక్రమాలకు పాల్పడి ఏ విధంగా మరి ఎన్నెన్ని చేసినాడు. అసలు పలాస నియోజకవర్గంలో సీదిరి అప్పలరాజు ఆగడాలపై ఒక నివేదిక వేసినారు. 42 పేజీల సీదిరి అప్పలరాజు ఆగడాలపై నివేదిక వేశారు. ఆ రోజుల్లో మనం అధికారంలో ఉన్నప్పుడే ఎవరైతే అప్పలరాజు గెలచాలని చెప్పి తిరిగి కష్టపడినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు నాకు బాగా టచ్లో ఉన్నారు. వాళ్ళు చెప్పిన మాటలు అన్నీ కూడా ఉన్నాయి. ఈరోజు మీరేం పెద్ద బాధపడాల్సిన పనేమిలే. ఇప్పుడు మన బేబమ్మని చూసి నేర్చుకో. నందిగావు సురేష్ ఉన్నాడు, నందిగావు సురేష్ లోపలికి పోతే దీని ఎక్క ఈసారి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా, హోమ్ మినిస్టర్ నేనేనని చెప్పి మన బేబక్క ఏ విధంగా ధైర్యంగా ఉన్నింది, నువ్వు ఆ విధంగా ధైర్యంగా ఉండాలమ్మా. సీదిరి అప్పలరాజు పోతే పోయినాడు, నేను ఉంటాను, దీని ఎక్క ఈసారి నేను పోటీ చేసి గెలుచాను, నాకు డిప్యూటీ సీఎం ఇచ్చాడు జగనన్న అని చెప్పి ధైర్యంగా నువ్వు నిలబడుకోవాలా. మన కొడుకేమి ఆశామాషా పని చేశాడా చెప్పు. ఇప్పుడు
తమ్మినేని సీతారాం ఉన్నాడు. సీతారాం కొడుకు మీద ఏం కేసు ఉన్నది? 420 420 కేసే. మనోడి మీద మట కేసే ఉన్నది కదా. మొక్కంగా రాజకీయంగా మన కొడుక్కి, నీ కుమారుడికి బ్రహ్మాండమైనటువంటి ఒక మార్గం వేసాడు. బుల్లెట్ బండితో మార్గం వేసాడు. 420 కేసు ఉండేవాడికి అంత ప్రాధాన్యత ఉంటే మట కేసు ఉండేవాడికి ఇంకెట్టు ఉంటుంది? నువ్వేం బాధపడొద్దమ్మా. చెప్పుగా పెద్ద పెద్ద ప్రొఫైల్ కేసెస్ ఇళ్ళకే నడుపుతారా అనే దాని మీద ప్రజలు భయపడేటట్టుగా చేస్తున్నారు. ఇదంతా మెయిన్ సార్కి దేనికి తీసుకెళ్లారో ఏం అరెస్ట్ చేశారు అనేది ఇప్పుడు వరకు కూడా బయటకి ఏం చెప్పలేదు. చెప్పరు. ఎందుకు చెప్తారా? ఇందులోకి చెప్తారు. 2 రోజులు ఉంటే చెప్తారులే. లోపల తీసుకొని వెళ్ళారు. మార్నింగ్కి కూడాను బాబుని తీసుకెళ్ళిన రోజు నుంచి కూడాను సార్కి అలాగే బ్యాక్ హ్యాండ్గా పోలీసు వాళ్ళు అలాగా వెనకాతలో వస్తూనే ఉన్నారు. కానీ ఈ మొత్తానికి చెప్పాల్సింది ఏంటనుకుంటున్నానంటే యాక్సిడెంట్స్ కేసెస్ చాలా జరుగుతున్నాయి. ప్రతి ఒక్క దాని మీద కూడాను మీరు చర్యలు తీసుకొని ఎలాగా అందరికీ తీసుకొని వచ్చేసి ఎక్స్గ్రేషియా కింద 10 లక్షలు ఇస్తున్నారు. ప్రతి యాక్సిడెంట్ కేసుల దగ్గరికి మీరు వెళ్ళేసి వాళ్ళందరినీ కూడా తీసుకొని ఆ పేద కుటుంబానికి కూడాను మీ అందరూ కూడా కాపాడుకోవాలని చెప్పుకోవాలి. కోరుకుంటారమ్మా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నది, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునింది, వాళ్ళకి డబ్బులు కూడా ఆర్థిక సహాయం కూడా అందించున్నారు. మరి అదేవిధంగా చూసుకుంటే వాళ్ళ కుటుంబాన్ని చూసి, వాళ్ళు పడేటువంటి అవస్థను చూసి, వాళ్ళ కుటుంబంలో పెద్దను కోల్పోయి వాళ్ళు బాధల్లో ఉంటే వాళ్ళ దగ్గరికే పోయి ఓదార్చాల్సింది మన దగ్గరికి, మీ దగ్గరికే. కోట్ల రూపాయల అవినీతి సొమ్మునంతా మింగిన మీరు మీ దగ్గరికి మన పార్టీ నాయకులు వచ్చి ఓదార్చినారు. కనీసం మన పార్టీ తరఫున మీరంటే పోతే మెట్టుతో కొడతారనుకుంటే మన పార్టీ నాయకులైనా కనీసం వాళ్ళ ఇంటికి వినారా? చెప్పండి. వాళ్ళ 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 చూస్తూ ఉంటే మీకే మనసాక్షికి మీకు బాధ అనిపించలేదా? మీకు మనసు లేదా? మీ ఇండల్లో బిడ్డలు లేరా? నీకు బిడ్డలు లేరంటమ్మా. వాళ్ళ పిల్లలు బిస్కెట్లు నీళ్ళలో అద్దుకొని తింటున్నారు. కనీసం పాల ప్యాకెట్ కూడా డబ్బులు లేనటువంటి స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఆ కుటుంబానికి పెద్దగా ఏదో కూలీ నాలి చేసుకొని బతికేటువంటి వ్యక్తులు వాళ్ళ కుటుంబ పెద్దను కోల్పోతే ఆ గొర్రెలు కాపరుగా పోయి ఆయన ఆడికి పోతే ఆడ మీ వాడు వచ్చి ఇది చేసి ఆయన ప్రమాదం మరణించితే ఆ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారు? ఆ బిడ్డల్ని ఎవరు కాపాడుతారు? వాళ్ళకి ఇల్లు లేదు, వాకిల్ లేదు, వాళ్ళకి చదువు లేదు చెప్తారు. ఏమైనా నీకు ఒక రొంత జ్ఞానం ఉండి ఏమన్నా మాట్లాడుతున్నావా? మీ బంధువుల్లో ఎవరినో ఒకరిని పంపించకపోయినావా ఆడికి? వాళ్ళ కుటుంబానికి ఏదైనా సరే మీరు ఆదుకునేటువంటి ప్రయత్నమైనా కనీసం చేసినారా? 1,00,000 రూపాయలు వాళ్ళ భార్యకి ఇచ్చా మీ ఇంట్లో పాసి పని చేయాలనా? చెప్పు. 1,00,000 రూపాయలు మేము డబ్బులు ఇచ్చాము, వాళ్ళ భార్యని వచ్చి మా ఇంట్లో పాసి పని చేయమని చెప్తారా మీరు? ఏమంత కండ కావరం, ఏమంత అహంకారం, ఏమంత చిన్న చూపు పేదలంటే? మీ ఇష్ట ప్రకారం మాట్లాడి మీ ఇష్టానుసారంగా చేసి మీ ఇష్ట ప్రకారం కేసుల్ని కిందికి పైకి తిప్పి సెలవులు పలవులు చేసి కేసులోంచి మీ కొడుకుని తప్పియాలని ఆరాటం పోరాటాలు చేసి ఈరోజు నీ కొడుకు నీ మొగుడు ఇద్దరు కూడా జైలు పాలైనారని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా, చట్టం అనేది ఎవరికి చుట్టం కూడా కాదు, మనందరికి కూడా తెలుసు. గతంలో ఏ విధమైనటువంటి పనులు చేసినారు, ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళు, ఏ విధంగా రెవెన్యూకి, అదేవిధంగా అక్రమాలకు, అదేవిధంగా పెట్లర్లు స్మగ్లర్లు మన పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు ఏ విధంగా ఒక్కొక్కరు జైలుకు పోతున్నారు. మరి అన్ని అక్రమాలు చేయకుండా ఉంటే మరి మన పార్టీలో కూడా కొంతమంది ఉన్నారు కదా బయట ఉండేటువంటి వ్యక్తులు, ఏ అక్రమాలు చేయని వాళ్ళు ఒకరు ఇద్దరు ఉంటారు, నాకు తోడిపోయిన వాళ్ళు. అందరూ కూడా చేతివాటం చూపించినాడే కదా. ఈరోజు ఏమి సీదిరి అప్పలరాజు పెద్ద పత్తిత్తి మాదిరి మాట్లాడిన పాటు ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరమ్మా. మీ ఆయన ఎటువంటి వాడు, మీ ఆయన పనితీరు ఏ విధంగా ఉంటుందనేది కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి తెలుసు. మీకు రాజకీయంగా మీ కొడుక్కి ఒక రాజకీయంగా మార్గం ఏర్పడింది, ఒక బాట ఏర్పడింది. మీరేమంత బాధపడొద్దు. మీరు కూడా మన బేబమ్మ మాదిరా నేను గెలుస్తా, సీదిరి అప్పలరాజు లోపలికి పోతే మైనా నేను ఎమ్మెల్యే టికెట్ తీసుకొని గెలుస్తా, నేనే డిప్యూటీ సీఎం అవుతా అని చెప్పి ధైర్యంగా ఉండమని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం.